హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ 2.0 ఛానల్. ఈ వీడియోలో ఆన్ ప్యాసివ్ నుంచి కానివ్వండి లేదా విక్టరీ విత్ యాష్ నుంచి కానివ్వండి మనకి ప్యాసివ్ ఇన్కమ్ అనేది వస్తుందా, అసలు ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి, అది వస్తే ఎలా వస్తుంది, అది రావడానికి కంపెనీలు ఏం చేస్తున్నాయి, ఎన్ని కంపెనీలు ప్రజెంట్ ప్యాసివ్ ఇన్కమ్ని అనుభవిస్తున్నాయి, ఇవన్నీ కూడా మనం ఇందులో మాట్లాడుకుందాం. ఖచ్చితంగా ఈ సబ్జెక్ట్ అనేది ప్రతి ఒక్కరి యొక్క డౌట్స్, అసలు మీరు దీన్ని ఏ రకంగా తీసుకోవాలి మైండ్కి అనే విషయాలు ఇవన్నీ కూడా ఇదే వీడియోలో క్లియర్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. పూర్తిగా వీడియో చూడండి. కుదిరినంత వరకు ఈ వీడియో మాత్రం 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే ఎప్పుడు నేను ఎక్కువ శాతం అడగను, షేర్ చేయమని చెప్తాను కానీ పర్టికులర్గా అడగను. బట్ ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి. చాలామందికి క్లారిటీ వస్తుంది. ఎందుకంటే చాలామంది ఇంకా డౌట్స్తో అనుమానాలతో ఉన్నారు కాబట్టి ఒక క్లారిటీ అనేది రావాలంటే ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అలాగే ఇక్కడ నేను వేరే ఫొటోస్ కూడా పెట్టాను. ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ అని 2 ఉంటాయి కదా, వాటి రెండింటికి మధ్యలో ఒకటి ఉంటుంది అన్నమాట. అదే మనకి ఏంటంటే ప్రాక్టికల్. అంటే పాజిటివ్ నెగిటివ్ కన్నా ముందు మనం ప్రాక్టికల్ని చేసిన తర్వాత అది పాజిటివ్ నెగిటివ్ అనేది మనకు నిర్ధారణ అవుతుంది. అంతే కదండి, ఒక టెస్ట్ చేసిన తర్వాతే కదా అది పాజిటివ్ నెగిటివ్ వస్తుంది. ఆ టైప్ మాట నేను అంటే ఇక్కడ నేను పాజిటివ్ కాదు నెగిటివ్ కాదు. ఇక్కడ మీకు కింద ఫోటో కూడా పెట్టాను. పాజిటివ్ అంటే ఒక సైడ్కి వెళ్ళేది వేవ్ ఉంటుంది అన్నమాట, అంటే అలా. నెగిటివ్ అంటే ఒక సైడ్కి వెళ్ళి అలా ఉంటుంది. బట్ ఎప్పుడైతే ప్రాక్టికల్ ఉంటుందో అది ఎప్పుడు కూడా సెంటర్లో ఉంటుంది. అలాగే నేను కంపెనీలో జరిగే మంచి చెడును రెండింటిని కూడా బ్యాలెన్స్ చేస్తా. మంచి చెప్తున్నాను, చెడు చెప్తున్నాను. అందుకే మీ అందరికీ అటు ఇటు మాట్లాడుతాం అంటే అటు ఇటు మాట్లాడడం కాదండి, మంచి ప్లస్ చెడు రెండు చెప్పగలిగే ధైర్యం దమ్ము ఉండాలి మనకి ముందు. ఆ రెండు ఉంటేనే ఏదైనా దాంట్లో బిజినెస్లో తలెట్టాలన్నమాట. ఓకే, వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇంకా మిగతా టాపిక్కి వెళ్ళిపోదాం. అలాగే మీరు బెస్ట్ సేవింగ్స్ కోసం మంచి బ్యాంక్స్ చూస్తున్నట్టే దానికి సంబంధించిన వీడియో అనేది నా 2వ ఛానల్లో నేను 10 గంటల తర్వాత పెడతాను. లోన్స్ కూడా వస్తాయి దాని ద్వారా, అది తర్వాత చెప్తాను మీకు. ఓకే, ముందుగా అసలు ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి, అసలు మన కంపెనీలో ప్యాసివ్ ఇన్కమ్ మనం ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ముందుగా అసలు ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటో మనం తెలుసుకుందామండి. దీనివల్ల మీకు క్లారిటీ అనేది తెలుస్తుంది అన్నమాట. ముందుగా ప్యాసివ్ ఇన్కమ్ అంటే మనం 10 రూపాయలు పెడితే ఆ 10 రూపాయలు కూడా ఎప్పటికప్పుడు రూపాయి ఈ రకంగా పెరుగుతూ ఉండేదాన్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. అని మనం పెట్టిన పెట్టుబడి దానికదే మనం ఎక్కడో దగ్గర పెట్టామో అది ఆటోమేటిక్గా పెరిగేదాన్ని ప్యాసివ్ ఇన్కమ్. అంటే మన ప్రమేయం లేకుండా మనం పెట్టి వదిలేసినా సరే అది పెరగాలన్నమాట. ఓకే, కాబట్టి ప్యాసివ్ ఇన్కమ్ అంటే అది ఆటోమేటిక్గా పెరిగే అమౌంట్నే ప్యాసివ్ ఇన్కమ్ అని అంటారన్నమాట. ఓకే, అసలు మన కంపెనీలో ప్యాసివ్ ఇన్కమ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా లేదా అంటే దానికన్నా ముందు కొన్ని థియరీలు మాట్లాడుకుందాం. దాన్ని బట్టి ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఆన్ ప్యాసివ్ కంపెనీలో గతంలో మనకి ఓ కనెక్ట్ అనే ప్రోడక్ట్ వచ్చింది. ఓ కనెక్ట్ ప్రోడక్ట్ మాత్రమే మనం డబ్బులు అనేది పే చేసాం. ఓకేనా, కానీ దీనికన్నా ముందు మిగతా స్టోరీ కూడా మనం ఒక్కసారి మన హిస్టరీని ఆన్ ప్యాసివ్ హిస్టరీని తిరగేసుకుంటే మనకు కొన్ని విషయాలపై క్లారిటీ అనేది వస్తుంది అన్నమాట. ముందుగా వచ్చేసి మన ఆన్ ప్యాసివ్ కంపెనీలో 14,27,000 చేంజ్ ఫౌండర్స్ అయితే జాయిన్ అయ్యారు. ప్రతి ఒక్కరు కూడా $97 ప్లస్ $5 మొత్తం మీద $1 or $2 అయితే పే చేశారు. అంటే దాదాపు మనిషికి $9,200 దాకా పే చేశారన్నమాట. అంటే దాదాపు 1,100 నుంచి 1,200 కోట్ల రూపాయల దాకా పే చేసాం. ఏ రకంగా అంటే ఫౌండర్ మెంబర్షిప్ని తీసుకున్నాం. అసలు ఈ ఫౌండర్ మెంబర్షిప్ని ఎందుకు తీసుకున్నాం అంటే ఫౌండర్ అంటే మీనింగ్ వచ్చేసి వ్యవస్థాపకుడు, అంటే ఒక వ్యవస్థని స్థాపించేవాడిని ఫౌండర్ అంటారు. అంటే ఇక్కడ CEO గారు ఎవరు, యాష్ మొఫరేష్ అనే వ్యక్తి కూడా ఆన్ ప్యాసివ్లో CEO ప్లస్ కో ఫౌండర్ అన్నమాట. ఆయన కూడా ఒక ఫౌండరే. ఆ విధంగానే మనం అందరం కూడా ఫౌండర్స్ కింద ఇందులో అమౌంట్ కట్టాం. ఎందుకంటే ఒక IT కంపెనీ మన ఫౌండర్ కింద గుర్తించి మనకు ఒక ఫౌండర్ అనే హోదాని ఇచ్చిందనే ఆనందంతో మనం అందరం ఫౌండర్ కింద జాయిన్ అయ్యాం. బేసిక్గా ఏ కంపెనీలో కూడా ఇన్ని లక్షల మంది ఫౌండర్స్ అనేది లేరు, కానీ మన కంపెనీ తెచ్చిందని మనం ఆనందపడ్డాం. ఎందుకంటే ఫ్లిప్కార్ట్, అమెజాన్, దాని తర్వాత మనకి గూగుల్ కానీ వాటిలో కూడా ఇంతమంది ఫౌండర్స్ ఉండరు. జస్ట్ ఉంటారు కానీ చాలా తక్కువ మంది ఉంటారు. బట్ ఈ కంపెనీ మనకి ఫ్యూచర్ టెక్నాలజీ గురించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి వచ్చిన కంపెనీ అని చెప్పి మనం గతంలో అమౌంట్ కట్టి ఫౌండర్ మెంబర్షిప్ తీసుకున్నాం. ఎప్పుడు దాదాపు 2018లో కంపెనీ స్టార్ట్ అయింది. 2023 సెప్టెంబర్ దాకా కూడా, అంటే దాదాపు ఒక 5 years దాకా కూడా మనకి ఎటువంటి డబ్బులు రాకపోయినా ఫౌండర్ అనే బిరుదుతోనే మనం పిలువబడ్డాం అన్నమాట. అంటే ఫౌండర్ అనే వర్డ్తోనే పిలువబడ్డాం. ఓకే, కాబట్టి ఆ అమౌంట్ వచ్చేసి 1,100 నుంచి 1,200 కోట్లు. కానీ 2023 సెప్టెంబర్లో మనం ప్యాకేజ్ కట్టక ముందు 1 month బ్యాకే కంపెనీ మీద SEC కేసు అనేది పడడం జరిగింది. ఈ SEC కేసు ఎందుకు పడిందంటే కంపెనీ చేసిన అమౌంట్ ఏదైతే ఉన్నాయో ఈ ట్రాన్సాక్షన్స్ కానివ్వండి, కంపెనీ ఫాలో అయిన ఏవైతే సిస్టమ్ ఉందో ఇదంతా కూడా MLM స్ట్రక్చర్ పిరమిడ్ స్కీమ్ లెక్క ఉందని చెప్పి ఒక లేడీ, ఒక ఆడ వ్యక్తి వచ్చేసి కేసు వేయడం,
అది హడావిడి జరగడం, దాదాపు రీసెంట్గా మొన్నటిదాకా కూడా కేసు కొట్టేయకపోవడం, రీసెంట్గా జరిగిన అది పూర్తిగా కొట్టేయలేదండి, అది సెటిల్మెంట్ అయింది, అది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఓకే, ఇక్కడ వరకు ఓకే. దాని తర్వాత ప్యాకేజీల అమౌంట్లు కూడా మనం లెక్కేసుకున్నట్టయితే కొంతమంది $143 ఎక్కువ మంది కట్టారు, దాని తర్వాత $93 కూడా చాలామంది కట్టారు. మొత్తం మీద ఫౌండర్స్ ప్లస్ అఫిలియేట్స్ ఎంత ఈ టోటల్ అమౌంట్ లెక్కేసుకుంటే మొత్తం మీద మనకి 1900 కోట్ల రూపాయల నుంచి 2000 కోట్ల రూపాయల దాకా మనం కంపెనీకి పే చేసాం. అంటే ఫౌండర్ మెంబర్షిప్ ద్వారానో ప్యాకేజీల ద్వారానో కంపెనీకి అయితే పే చేసాం. ఓకే, మరి కంపెనీ ఇంత అమౌంట్లో ఏ ఖర్చులు పెట్టింది అనేది మనం లెక్కేసుకున్నట్టయితే జూమ్ మీటింగ్స్ కానివ్వండి, అలాగే బ్రాండ్ ప్రమోషన్ అంటే అడ్వర్టైజ్మెంట్లు కానివ్వండి, ఇవన్నీ కానివ్వండి, దాంతోపాటు ఆఫీస్ మెయింటెనెన్స్, స్టాఫ్ మెయింటెనెన్స్ ఇవన్నిటి మీద సుమారు మనకి ఒక 300 నుంచి 400 కోట్లు అనుకుందాం. ఇంక ఎక్కువే చెప్తున్నాను నేను, ఇంతకంటే తక్కువ అయ్యి ఉండొచ్చు, పోనీ ఎక్కువ వేసుకుందాం, 300 నుంచి 400 కోట్లు అనుకుందాం. దాంతోపాటు రీసెంట్గా మనకి SEC కేసు పెనాల్టీతో కలిపిన ఒక 700 కోట్లు అనుకుందాం. అంటే ఇంకా కంపెనీ దగ్గర ఒక 1000 కోట్ల నుంచి 1100 కోట్ల రూపాయలు ఉండాలి. ఓకేనా, కానీ ఈ డబ్బు గురించి ఎటువంటి ప్రస్తావన అనేది మన CEO గారు కానివ్వండి, కింద ఉన్న LC మెంబర్స్ కానివ్వండి, మన వాట్సాప్ గ్రూపులో ఉన్న బాబాలు కానివ్వండి, ఎవరికి కూడా తెలీదు, చెప్పడం లేదు. ఓకే, వీళ్ళు ఎప్పుడు కూడా ఎవరికి డబ్బులు పడకపోయినా పలానా 2018లో జాయిన్ అయిన వ్యక్తికి డబ్బులు పడినాయి అంట అని చెప్తున్నారంట గ్రూపుల్లో. ప్రాక్టికల్గా చూపించమంటే ఎవరి దగ్గర వితౌట్ ప్రూఫ్స్ ఏమీ లేవు. ఎందుకంటే విత్ ప్రూఫ్స్తోనే మనం ఏదైనా మాట్లాడాలి. ఎవరి దగ్గర ప్రూఫ్స్ లేవు. మళ్ళీ 60 మందికి ఎవరైతే విక్టరీ డాష్లోకి వచ్చారో వాళ్ళు 60 మందికి డబ్బులు పడి నడవడి చేశారు మొన్నటిదాకా, అది కూడా ఎటువంటి ప్రూఫ్స్ లేవు. ఓకే, ఇది మనం పక్కన పెట్టేస్తే నేను చెప్పేది ఏంటంటే CEO గారు మనకు చెప్పింది ఈ ప్యాకేజ్ అమౌంట్ ఏదైతే ఉందంటే ఒక 650 నుంచి 700 కోట్ల రూపాయలు ఏదైతే ఉందో $82 మిలియన్ అనేది ఇవి మాత్రం మనకి బ్యాంకులో హోల్డ్ అయినాయి. ఎందుకంటే కొన్ని రకాల ఇబ్బందుల చేత ఇది మనకి SEC కేసు కొట్టేగానే, అంటే SEC కేసు తీసేగానే ఈ అమౌంట్ నాకు వస్తాయి, రాగానే మీ అందరికీ షేర్ చేస్తానని చెప్పారు. అవునా కాదా? ఎస్ అని చెప్పండి, ఎందుకంటే ఆయన రీసెంట్ మీటింగ్స్లోనే చెప్పింది ఇది. ఓకే, అంటే 2 months 3 months బ్యాక్ చెప్పిన వీడియోలు ఇవన్నీ కూడా ఉన్నాయి. దాని తర్వాత మీటింగ్లో ఆయన ఏం చెప్పాడు, మళ్ళీ ఈ అమౌంట్ అనేది దుబాయ్ గవర్నమెంట్ SEC కేసు అంతా క్లోజ్ అయిపోయి సెటిల్మెంట్ అయిపోయి అంతా అడవిడి జరిగిన తర్వాత ఆయన మళ్ళీ ఏం చెప్పాడంటే ఈ అమౌంట్ అనేది ఇప్పుడు బ్యాంకులో లేదు, ఒక వ్యక్తి తీసుకుపోయాడని చెప్పాడు. ఆ వ్యక్తి ఎవరంటే మహమ్మద్ కమాల్. ఆయనేమో ఆ డబ్బులు తీసుకుపోయి ఈజిప్ట్లోకి తీసుకెళ్లారని చెప్తున్నారు. మరి ఆ డబ్బులు ఎలా తీసుకెళ్లారు? బ్యాంకులో పడితే ఆ బ్యాంక్ అమౌంట్ మనం సీజ్ చేసే ఆప్షన్ మనకు ఉంటుంది కదా. బ్యాంకులో పడితే ఖచ్చితంగా ఆ అకౌంట్ సీజ్ చేసే ఆప్షన్ ఉంటుంది. ఎందుకంటే అలా చేయకుండా అయితే ఇవ్వడం కుదరదు. అంత అమౌంట్, అంత హ్యూజ్ అమౌంట్ ఒకేసారి ఏ బ్యాంకు నుంచి ఇంకో బ్యాంకు కూడా వేయలేం. కాబట్టి ఎంత జరిగినాయి అని చెప్పారు. పోనీ దాన్ని కూడా పక్కన పెట్టేద్దాం. కాబట్టి 1100 కోట్ల సంగతి ఏంటి? SEC వాళ్ళు ఇది సీజ్ చేసింది అన్సీజ్ చేసే ఉంటారుగా, మరి దాని గురించి టాపిక్ తేవట్లేదు. ఓకే, దాని గురించి కూడా మనకి ఎటువంటి టాపిక్ కూడా కంపెనీ అనేది తేవడం లేదు. ఆ 1100 కోట్లు 1200 కోట్లు ఎంతైతే కంపెనీ దగ్గర ఉన్నాయో ఆ డబ్బులు ఏమయ్యాయి ఏంటి అనేది చెప్పడం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనం ఖర్చులు గిచ్చులు అన్నీ మాట్లాడుకున్నాక ఒక 700 కోట్లు అనుకున్నాం. ఇంకా అంతకన్నా తక్కువ అవుద్ది కానీ ఎక్కువ అనుకుందాం. పోనీ ఇది కూడా పక్కన పెట్టేద్దాం. పాత డబ్బులు ఈ కంపెనీకి ఏదో జరిగింది, డబ్బులు రావట్లేదు, ఓకే అంతా మంచిదే, పక్కన పెట్టేసాం. ప్యాసివ్ ఇన్కమ్ అనేది కంపెనీ ఇస్తానని మనకి వాగ్దానం చేసింది, కానీ మనకి గతంలో తెచ్చిన ఓ కనెక్ట్ అనేది ఇప్పుడు లేదు. ఓ కనెక్ట్ అనేది మన ప్రోడక్ట్, మన సొంత ప్రోడక్ట్, మన కంపెనీ అని చెప్పి మనం ఓన్ చేసుకున్నాం కంపెనీని. మీ అందరూ కానీ నేను కానీ అప్పట్లో ఓ కనెక్ట్లో నేను కూడా కొన్ని 100 మీటింగ్లు పెట్టాను. ఓకే, మీరు కూడా కొన్ని 100 మీటింగ్లు విన్నారు. మన ఫోన్లో ఛార్జింగ్లు తెగ అయిపోయేవి, ఫోన్లో నెట్ బ్యాలెన్స్ లేకపోతే నెట్ బ్యాలెన్స్ వేయించుకొని మరి మనం చేసాము. ఇన్ని అవకాశాలు, ఇన్ని ప్రయత్నాలు అన్నీ కూడా చేసాం. ఎందుకంటే అప్పట్లో 5G అనేది కూడా లేదు కదా. 5G అనేది కూడా అప్పట్లో లేదు, ఇప్పుడు వచ్చింది 5G. మనం ఓకనెట్ వాడినప్పుడు మ్యాక్సిమం అందరి దగ్గర 4Gలే. ఒక్కొక్కరు 50 రూపాయలు 100 రూపాయలు రీఛార్జ్ చేసుకుని కూడా ఓకనెట్ మీటింగ్లో పాల్గొన్నారు. ఎందుకంటే అది మన ప్రోడక్ట్ అని చెప్పి మనం ఫీల్ అయ్యాం కాబట్టి. ఓకే, అది 40 to 50% మాత్రమే సక్సెస్ ప్రోడక్ట్ అన్నమాట. ఎందుకంటే అది అప్లికేషన్ రాలేదు, అప్లికేషన్ వచ్చిన అది ప్రజల్లోకి వెళ్ళలేదు, ఇవన్నీ జరిగినాయి కాబట్టి. ఓకేనండి, కాబట్టి ఆన్పేసు కంపెనీలో కానీ విక్టరీ డాష్లో కానివ్వండి, పోనీ విక్టరీ డాష్ని మనం పక్కన పెట్టద్దు. ఎందుకంటే దాంట్లో ఇంకా మనకి ట్రైనింగ్స్ అనేవి కూడా స్టార్ట్ అవ్వాలి. ఇంకా రిజిస్ట్రేషన్ ప్రొసీజర్లో ఉన్నాం, ట్రైనింగ్ స్టార్ట్ అవ్వలేదు. ట్రైనింగ్స్ ఒక 3 months ఉంటుంది. ఈ 3 months అయిన తర్వాత మళ్ళీ అసలు ఏ కంపెనీ పేరేంటో చెప్తారు, ఆ కంపెనీలో ఏముంటుంది, ఒకవేళ మళ్ళీ అందులో కూడా ఏమైనా డబ్బులు కట్టాలి ఇవన్నీ తర్వాత చెప్తారు. ప్రజెంట్ అయితే జస్ట్ విక్టరీ విత్ యాష్ అని మనం పిలుచుకుంటున్నాము, రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నాము, కేవైసీలు చేయించుకుంటున్నాం తప్ప అంతమించి కొత్త అప్డేట్స్ అయితే విక్టరీ డాష్లో ఏమీ కూడా లేవు. ఓకే, కాబట్టి గత ఆన్పేసు గురించి అయితే ప్రజెంట్ దాన్ని పక్కన పెట్టేసాము, ఇబ్బంది పడ్డాం అని చెప్తున్నారు. కానీ ప్రాక్టికల్గా ఎవరికి కూడా, అంటే విత్డ్రా పెట్టిన ఎవరికి కూడా డబ్బులు రాలేదు. అసలు ఆన్పేసులో ఒక వ్యక్తి కూడా గుండెల మీద చేసుకుని ఆన్పేసు వల్ల ఇన్ని సంవత్సరాలు నేను వెయిట్ చేశాను, ఆన్పేసులో నేను సక్సెస్ అయ్యాను అని చెప్పి ఒక్క వ్యక్తి కూడా చెప్పలేని పరిస్థితి అయితే మనకు వచ్చింది. ఓకే, కాబట్టి
ఈ ప్యాసివ్ ఇన్కమ్ అనేది మనకి ఏ కంపెనీలైనా రావాలంటే, ఆన్ ప్యాసివ్ కంపెనీలో కానివ్వండి, విక్టరీ విత్ యాష్లో కానీ దేంట్లోనే రావాలంటే ఒక ప్రోడక్ట్ అనేది ముందు మనకు రిలీజ్ చేసి ఆ ప్రోడక్ట్ అనేది మనం వాడి అది సక్సెస్ అయిన తర్వాత ప్రజల్లోకి తీసుకెళ్ళి వాళ్ళు మెప్పు పొందితేనే దాని నుంచి ఒక ప్యాసివ్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. అంతేగాని నేను 10,000 పెట్టానండి, నేను 25,000 పెట్టానండి, నేను 30 లక్షలు అప్పు చేసి పెట్టానండి ఆన్ ప్యాసివ్లు అంటే ఎవరు పెట్టమన్నారు? మీరు ఆశతో కంపెనీ నుంచి ఎక్కువ డబ్బులు వస్తాయని ఒక ఉత్సాహంతో మీరందరూ కూడా ఎవరో కొంతమంది చెప్పుడు మాటలు నమ్మి పెట్టిన డబ్బులు ఇవి, అంతే కదా? అవునా కదా? మీ గుండెల మీద చేసుకొని చెప్పండి. ఆశ లేకుండా ఏ మనిషి ఊరికనే డబ్బులు దేంట్లో కూడా పెట్టాడు, ఇంక్లూడింగ్ నేనైనా సరే. నేను కూడా 2 ఐడియాలు తీసుకున్నాను, 45,000 దాకా దీంట్లో డబ్బులు పెట్టా. ఓకే, ఎవరైనా సరే ఆశతోనే పెట్టాం, ఎవరి స్తోమత తగ్గట్టు వాళ్ళు పెట్టాం. కొంతమంది ఏంటంటే స్తోమతకు మించి, అంటే వాళ్ళకి 10,000 వస్తే నాకు 50,000 రావాలని చెప్పి మల్టిపుల్ ఐడీస్ తీసుకొని మల్టిపుల్ ఐడీస్కి ప్యాకేజీలు కట్టారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వేరే ఒకళ్ళ పేరు చెప్పుకొని 25,000కి 30,000 కొన్న ఐడిని తీసుకెళ్ళి 1,00,000కి 2,00,000కి అమ్ముకుంటున్నారు. మళ్ళీ ఏమనంటే ఒక్కొక్కరికి కోపాలు వచ్చేస్తాయి. ఇప్పుడు అంత నమ్మకం కంపెనీ మీద ఉంది, కంపెనీ నుంచి మీకు ఫ్యూచర్లో డబ్బులు వస్తాయి అన్నప్పుడు మీరు వేరే వాళ్ళకి సహాయం చేయాలంటే ఐడి అమ్మాల్సిన అవసరం ఏముంది? మీకు డబ్బులు వచ్చినప్పుడు వాళ్ళకి ఇవ్వచ్చుగా. కానీ మధ్యలో ఉన్న మధ్యవర్తులు ఉంటారు కదా, ఐడీలు అమ్ముకునే వాళ్ళు, వీళ్ళు మాత్రం అమ్ముకొని మనం ఏదైనా క్వశ్చన్ అడిగామనుకోండి దాని దగ్గర వాళ్ళకి ఆన్సర్ ఉండదు. ఎందుకంటే వాళ్ళకి ఆన్సర్ లేని ప్రశ్నలు ఉంటాయి వాళ్ళ దగ్గర. ఓకేనా? కాబట్టి ఇంత హడావిడి వల్లే చాలామంది అయితే బంగారాలు తాకట్టు పెట్టో ఆస్తులు అమ్ముకునో చాలామంది ప్యాకేజీలు తీసుకున్నారని కూడా మనకి కామెంట్ సెక్షన్లో పెట్టారు. అంటే ఎంత ప్రాబ్లమ్స్లోకి వెళ్ళారో మీరు అందరూ గమనించవచ్చు. ఓకే, కాబట్టి ఇంత సప్పో చేసి దీంట్లో డబ్బులు పెడితే ఇది మనకు ప్యాసివ్ ఇన్కమ్ ఇస్తుంది అంటే ఏదైనా ఒక కంపెనీలో ప్యాసివ్ ఇన్కమ్ మనం డబ్బులు పెట్టిన కాంచి ఇప్పుడు వెంటనే స్టార్ట్ అయిపోయినా 2-3 ఏళ్ళకైనా స్టార్ట్ అవ్వాలి. మన దాంట్లో 7.5 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పటికీ కేవలం ఒక 1,000-1,500 మందికి తప్ప ఇంకెవరికి కూడా విత్డ్రాల్ రాలా. ఓకే, అది కూడా వాళ్ళు క్రిప్టో కరెన్సీలో పెట్టుకున్న వాళ్ళకి వచ్చినాయి అన్నారు. ఇప్పుడు దాకా నాకు కానీ ఇంకా చాలామంది లీడర్స్ కూడా ఒక్క పైసా కూడా విత్డ్రాల్ రాలేదు. ఈ లీడర్స్ అందరూ సైలెంట్గా ఉండడం కూడా కారణాలు ఇవే. ఎందుకంటే కంపెనీలో వాళ్ళు ఎటువంటి అమౌంట్ తీసుకోలేదు, చాలా ప్రమోట్ చేశారు, కంపెనీ మాదే అని ఫీల్ అయినట్టుగా వాళ్ళంతా కూడా చేశారు. బట్ ప్రాక్టికల్గా వాళ్ళకి కంపెనీ సైడ్ నుంచి ఎటువంటి ఇన్కమ్ అనేది రాలేదు. కాబట్టి వాళ్ళకి కూడా కంపెనీ మీద కొద్దిగా ఇన్కన్వీనియన్స్ వచ్చిందన్నమాట, అంటే ఇబ్బందిగా అనిపించింది. కాబట్టి వాళ్ళందరూ కూడా సైలెంట్ అయిపోయి మొత్తం ప్రశాంతత అయిపోయారు. బట్ గతంలో వాళ్ళు చేసిన హడావిడి వల్లే చాలామంది అయితే అప్పులు చేసి సప్పులు చేసి ఐడీలు తీసుకున్నారు. అలాగే ప్యాకేజీలు కూడా ఎంతో కొంత కష్టపడి అయితే కట్టారు. బట్ ప్రాక్టికల్గా మన ఇక్కడ CEO గారు ఏ రకంగా ఆన్ బేస్లో CEO ప్లస్ కో-ఫౌండర్, ఇక్కడ మనం జస్ట్ ఫౌండర్స్ అంటే కూడా తక్కువ ఏం కాదు. లెక్క ప్రకారం ఫౌండర్ అనే దానికి వాల్యూ ఏంటంటే ఫౌండర్ అంటే వ్యవస్థాపకుడని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, వ్యవస్థను స్థాపించే వాళ్ళం మనందరం. కానీ ప్రాక్టికల్గా ఇక్కడ డబ్బులు మనకి రావాల్సి ఉంది, కానీ కంపెనీకి అయితే డబ్బులు మనం మళ్ళీ పర్టికులర్గా ఇవ్వాల్సిన అవసరం లేదు ఏ రకంగా చూసుకున్నా సరే. ఓకే, కాబట్టి మన కంపెనీలో ఇంకా ప్రోడక్ట్ అనేది ఏది కూడా ప్రజెంట్ అందుబాటులో లేదు. మనకు ఒక ప్యాసివ్ ఇన్కమ్ ఇచ్చేస్తారు, రేపు వస్తుంది ఎల్లుండి వస్తుంది కొంతమంది హడావిడి చేస్తున్నారు కదా, దానికి ఆన్సర్ అన్నమాట ఇది. అసలు దీన్ని మనం కెరియర్గా తీసుకోవచ్చు అంటే నేను ముందుగానే చాలాసార్లు చెప్పాను, ఆన్ ప్యాస్ని కానీ విక్టరీ విత్ యాష్ని కానీ కెరియర్ కింద తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడు కెరియర్ కింద తీసుకోవాలి? ఇందులో ప్రోడక్ట్స్ వచ్చి మార్కెట్లోకి వెళ్ళి ప్రజల మెప్పు పొందిన తర్వాత వాటికి సక్సెస్ రేట్ వస్తే, అది కూడా మనకి 10,000, 15,000, 20,000 శాలరీ వచ్చింది అనుకోండి, దానికి మించి డబుల్ ఇన్కమ్ అనేది మనకు ఆన్ పేస్ నుంచి ఎప్పుడు వరుసగా ఒక 6 నెలలు వస్తుందో అప్పటి నుంచి మాత్రమే మనం దీని మీద ఒక ఇంట్రెస్ట్ అనేది వేసి అప్పుడు మన పనులు మానాలా వద్దని ఆలోచించాలి. అప్పుడు దాకా దీన్ని మనం ఒక పెట్టుబడి పెట్టాము, దానికోసం వెయిట్ చేస్తున్నాం. లాభం వచ్చిందనుకోండి తీసుకుంటాం మనం, నష్టం వచ్చిందనుకోండి అదొక అనుభవం, ఇంకా అంతకుమించి చేసేది ఏమీ లేదు. ఎందుకంటే ఎవరైతే మిమ్మల్ని జాయిన్ చేస్తారో వాళ్ళే సైలెంట్ అయిపోయినప్పుడు నేను కానీ మిగతా వాళ్ళు కానీ ఏం చేయగలరు చెప్పండి? ఎందుకంటే మిమ్మల్ని జాయిన్ చేసింది ఒక పర్సనే కదా, మీరు సొంతంగా వెళ్ళి ఆ వెబ్సైట్లోకి వెళ్ళిపోయి మీకు మీరే రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. ఓకే, ఇక్కడంతా కూడా గతంలో ఆన్ పేస్ కానివ్వండి, ఇప్పుడు మన విక్టరీ విత్ యాష్ కానివ్వండి, మార్కెటింగ్లు క్యాంపెయినింగ్లు ఎన్ని చేసినా సరే మన ద్వారానే పబ్లిక్లోకి వెళ్ళింది. అంటే మీరు వాట్సాప్ ద్వారా చేయడమో లేదా మేము యూట్యూబ్ ద్వారా చెప్పడం ద్వారా ఇదంతా కూడా పబ్లిక్లోకి వెళ్ళింది. కానీ కంపెనీ సైడ్ నుంచి అయితే కంపెనీ ఎప్పుడు కూడా ఇండియాలో మిగతా దేశాల్లో కూడా ఎక్కువ శాతం ఎటువంటి క్యాంపెయినింగ్లు మార్కెటింగ్లు చేయలే, కేవలం దుబాయ్లో మాత్రమే చేసింది. ఓకే, కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకున్నారనుకుంటున్నా. నేను చెప్పిందంతా కరెక్ట్ సరైన ఇన్ఫర్మేషన్ అనిపిస్తే మీరు కింద ఎస్ అని పెట్టండి, నాకు కూడా హ్యాపీ అనిపిస్తుంది, ఎందుకంటే ఇంత రీసెర్చ్ చేసి మీకు చెప్తున్నాను కాబట్టి. ఓకేనండి, కాబట్టి ఆన్ ప్యాస్లో ప్యాసివ్ ఇన్కమ్ కానివ్వండి, విక్టరీ విత్ యాష్లో ప్యాసివ్ ఇన్కమ్ కానివ్వండి మనం తీసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఏదో ఒక ప్రోడక్ట్ అనేది రావాలి, వచ్చి మనం వాడిన తర్వాత మనకు సాటిస్ఫాక్షన్ అనేది జరగాలి, మనకు మంచిగా అనిపించింది అన్న తర్వాత దాన్ని తీసుకెళ్ళి మార్కెట్లోకి వదలాలి. మార్కెట్లో ప్రజలు కూడా దాన్ని ఆదరించి దాన్ని ఇష్టపడితే వాళ్ళు కూడా అమౌంట్లు కడితేనే
అది దాన్ని బట్టి యూజర్స్ బేస్ పెరుగుద్ది. యూజర్ బేస్ ఎప్పుడైతే పెరుగుద్దో అప్పుడు కంపెనీకి హ్యూజ్ అమౌంట్ వస్తుంది. కంపెనీకి ఎప్పుడైతే హ్యూజ్ అమౌంట్ వస్తుందో దాని నుంచి సమ్ కమిషన్ అనేది, సమ్ బోనస్లు అనేవి మనకి ఇస్తుంది. అంతేగాని కంపెనీ దగ్గర ఆల్రెడీ మనం పెట్టిన డబ్బుల్లో ఈ 1900 కోట్లు 2000 కోట్ల అమౌంట్ ఏమైందో కూడా అదే సరిగ్గా కంపెనీ అనేది క్లారిటీ ఇవ్వట్ల. ఓకే, మహా అయితే $82 మిలియన్ గురించి చెప్తున్నారు. అంతకుముందు కట్టిన $108 మిలియన్ గురించి కంపెనీ చెప్పలేదు కదా. ఓకే, ఇవన్నీ కూడా మనం ప్రశ్నించామనుకోండి, ప్రతి ఓడు నెగిటివ్. నిజాలు చెప్తే నెగిటివ్, సొల్లు చెప్తే పాజిటివ్ అనుకుంటే ఇంకా మీరు జీవితంలో ముందుకు మీరు వెళ్ళరు. మిమ్మల్ని నమ్ముకున్న ఎవరైతే గ్రూప్లో ఉన్నారో వ్యక్తులు వాళ్ళు కూడా ముందుకు వెళ్ళరు. వాళ్ళు కూడా మీలాగే అతి ఊహల్లో అతి వినయంలో ఉండిపోతారన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్ వద్దు, నెగిటివ్ వద్దు, ప్రాక్టికల్గా ఆలోచించండి. ఏదైనా సరే ఇది జరిగింది, ఇది జరగలేదు, ఇది మనకు మంచి జరిగింది, ఇది మనకు మంచి జరగలేదు అని ప్రాక్టికల్గా మీ గుండెల మీద చేసుకుని ఆలోచించండి. ఆలోచిస్తే ప్రతి దానికి ఆన్సర్ మీ దగ్గరే ఉంటుంది. ఎందుకంటే నా వీడియోల ద్వారా నేను చెప్పాల్సిన సబ్జెక్ట్ నేను చెప్తున్నా. ఓకే, ఇంకా కొంతమంది అనొచ్చు కంపెనీ మీద నమ్మకం లేనప్పుడు నువ్వు ఎందుకు వీడియోలు చేస్తున్నావు అంటే, నేను కూడా డబ్బులు పెట్టాను కంపెనీలో. ఇప్పుడు మీరు ఎలాగ డబ్బులు పెట్టారో ఆన్పేస్ కంపెనీలో, నేను కూడా అలాగే 2 ఐడీలకి 45,000 డబ్బులు పెట్టాను. నాకు ఆశ ఉంది, బట్ అత్యాశ లేదు. ఓకే, అంటే నా పని నేను చేసుకుంటున్నాను. ఇక్కడ నేను దీని మీద పూర్తిగా డిపెండ్ అయిపోలేదు. ఇదే నా జీవిత లక్ష్యం, లేదంటే ఆన్ ప్యాసివ్ నా కెరియర్ ఇది లేకపోతే నేను లేనన్న మైండ్ సెట్లో నేను నా పని నేను చేసుకుంటున్నాను. సైడ్ ఇన్కమ్ వస్తుందని ఒక ఆశతో దీంట్లో అయితే డబ్బులు పెట్టాను. 3 years బ్యాక్ కూడా నేను దాని గురించి ఆల్రెడీ వీడియో చేశాను, అది కూడా మనం మీకు చూపించా. ఓకే, అంతేగాని దీని మీద ఎప్పుడు కూడా నేను పూర్తిగా డిపెండ్ అవ్వలేదు. గతంలోనే అవ్వలేదు, ఇప్పుడు అవ్వలేదు, ఫ్యూచర్లో కూడా అవ్వను. ఒకవేళకి నిజంగా కంపెనీ నుంచి డబ్బులు వచ్చినా సరే నా బిజినెస్ని డెవలప్మెంట్ చేసుకుంటానేమో తప్ప నేను పని మానుకొని అయితే ఇంట్లో కూర్చోను. ఓకేనండి, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుగా మీ పనులు మీరు చేసుకుంటూ మీ ఫ్యామిలీకి మీరు చేదోడు వాదోడుగా ఉండి వాళ్ళకి హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది ఇలాంటి వాట్సాప్ గ్రూపుల్లో బాబాలు కానీ గతంలో పెద్ద లీడర్లు కార్లు కొనేసుకోవచ్చు, అలాగే లగ్జరీ లైఫ్ వచ్చేస్తుంది మనందరికీ. ప్రతి జీరో పౌండర్ కూడా హీరో అయిపోతాడు, కొన్ని కోట్లు సంపాదిస్తాడు, 7 తరాల ఇన్కమ్ అనేది ఆన్ పేసులో ఉంది అని ఈ రకంగా మోటివేట్ చేసి హడావడి చేసి ఇప్పుడు ఎడిపోయారు కూడా వాళ్ళు తెలియట్లే, ఎటు వెళ్ళి దాక్కున్నారు కూడా తెలియట్లే. ఎందుకంటే గతంలో అంత హడావడి చేశారు. ఎందుకు చేశారంటే వాళ్ళకి టీములు వస్తాయి, కమిషన్లు వస్తాయని. ఇక్కడ యూట్యూబ్ ద్వారా నాకు వచ్చే చిల్లరే. ఇప్పుడు మహా అయితే గతంలో యూట్యూబ్ ద్వారా మహా అయితే సంవత్సరానికి 70,000 80,000 వచ్చాయి. ఇప్పుడు అది కూడా రావట్లేదు, తర్వాత విషయం. కానీ ప్రాక్టికల్గా మీకు నిజాలు చెప్తున్నాను అనమాట. ఇక్కడ ఒక యూట్యూబరు నానా కష్టాలు పడి 2-3 గంటలు టైం వెచ్చించి వీడియోలు చేస్తే అతనికి సంవత్సరానికి 70,000 80,000 వచ్చినాయి అనుకుందాం. ఒక లీటర్కి ఒక 5-6 ప్యాకేజీలు కట్టిస్తే వచ్చేస్తాయి అమౌంట్. అంటే 5-6 ప్యాకేజీల ద్వారా ఆయనకి అంత సమ్ అమౌంట్ వచ్చేస్తుంది. అంతే ఒక అప్లేట్లు న్యాయం చేసాడంటే ఒక్కొక్క వ్యక్తి $240 ప్యాకేజీ కట్టాడు. 4 ప్యాకేజీల మీద అక్కడికే $1,000 అంటే ₹1,00,000 అక్కడికి వచ్చేస్తుంది. అంటే వాళ్ళు ఎక్కువ కష్టపడుతున్నారా, మేము ఎక్కువ కష్టపడుతున్నాం ఆలోచించండి. ఓకే, కేవలం నా పనంతా ఉన్న సబ్జెక్టు ఉన్నట్టు మంచి జరిగితే మంచి, చెడు చెబితే చెడు, 2 చెప్పడమే నా బాధ్యత. అది మంచిగా తీసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. అలాగే ఇంతసేపు ఓపిక్గా విన్న ప్రతి ఒక్క ఫౌండర్కి పేరు పేరున ధన్యవాదాలండి. నేను ఎప్పుడు కూడా కంపెనీని నెగిటివ్ చేయను, అలాగే పాజిటివ్ అనేది కూడా ఎక్కువగా చేయను. ఏది ఉందో అది మాత్రమే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. కంపెనీని నేను ఎందుకు నెగిటివ్ చేయనంటే, మంచో చెడో కంపెనీ వల్లే నాకు సబ్స్క్రైబర్స్ వచ్చారు కాబట్టి ఆ యొక్క కృతజ్ఞతా భావం అనేది నాకు ఉంది కాబట్టి కంపెనీ నేను నెగిటివ్ అనేది చేయలేను. అలాగని చెప్పి ఏమీ లేని దానికి ఉందని చెప్పి హడావిడి చేసి పాజిటివ్ కూడా చేయలేను. కాబట్టి నేను ఎప్పుడు కూడా మధ్యలోనే 2 వైపులా ఉంటా, మంచికి చెడుకి మధ్య. థ్యాంక్ యూ ఆల్.